హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫామ్ హౌస్లో కేసీఆర్, ఫామ్లో చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉంటూ ప్రజాసేవ చేశారు. ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరు అనేక దెబ్బలు తిన్నారు. ఇద్దరి వయసు దాదాపు సమానమే. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని గెలిపించుకొని ప్రజల్లో ఉంటూ, ఫామ్లో ఉంటూ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అటు చంద్రశేఖరరావు కూడా తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. కానీ ఇద్దరి చంద్రుల్లో ఎంత వ్యత్యాసం ఉందంటే, ఒకళ్ళు అమావాస్య చంద్రుడైతే మరొకరు పున్నమి చంద్రుడు అయ్యారు. ఇద్దరిలో చంద్రబాబు నాయుడు చాలా సీనియర్. కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని మొదట యూత్ కాంగ్రెస్ తోటి ప్రారంభించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అలాగే ప్రారంభించారు. ఇక అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం, ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫామ్లో ఉన్నారు అనేది, అసలు వీళ్ళ యొక్క రాజకీయ అరంగేట్రం తర్వాత వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళారనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. 1977 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత చంద్రశేఖరరావు గారు ఆమెకు అండగా నిలిచారు. ఆ తరువాత 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అనంతుల మదన్ మోహన్ చేతిలో దాదాపు 877 ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. తరువాత 1987లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన సిద్దిపేట నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1987 నుంచి 1988 వరకు ఆయన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కరువు మరియు సహాయక శాఖ మంత్రిగా పనిచేశారు. 1990లో ఆయన మెదక్ నియోజకవర్గం నుంచి, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు టీడీపీ కన్వీనర్గా కూడా నియమితులయ్యారు. 1996లో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కేసీఆర్ 2000 నుంచి 2001 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా వదులుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వివక్షకు గురవుతున్నారని, ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని ఆయన ఆ రోజు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన హైదరాబాద్లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. ఆ తరువాత అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం శ్రమించారు. చివరకు కేసీఆర్ 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు దశాబ్ద కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1980 నుంచి 83 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో చంద్రబాబు నాయుడు పడ్డారు. 10 సెప్టెంబర్ 1981న ఎన్టీ రామారావు మూడవ కుమార్తె అయినటువంటి నందమూరి భువనేశ్వర్ని ఆయన వివాహం ఆడారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మేడసాని వెంకటరామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత అతను తెలుగుదేశం పార్టీలో చేరారు. 1995 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చంద్రబాబు నాయుడు చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004 సంవత్సరం వరకు
9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రను సృష్టించారు. ఓకే, ఈ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వస్తే ఇద్దరిలో చంద్రబాబు చాలా సీనియర్. ఆయనకు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉంది, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి విజనరీ. నిజానికి కేసీఆర్కు రాజకీయ గురువు అయినటువంటి ఎన్టీఆర్ అప్పట్లో కేసీఆర్కు మంచి రాజకీయ చరిత్ర ఉండేది అని అప్పట్లో కూడా ఎన్టీఆర్ చెప్పేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ శకం ముగిశాక తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ చంద్రబాబును ఫాలో అవ్వాల్సి వచ్చింది. కానీ అప్పటికే రాజకీయ అహం నెత్తికెక్కినట్టుంది కేసీఆర్కి. బాబు కంటే నేనే గొప్ప, ఎన్టీఆర్ అంతటి వాడే నన్ను పొగిడేవాడు అనే ఫీలింగ్ బాగా ఉండేదని అప్పట్లో చెప్పుకుంటూ ఉండేవాడు. అప్పటి రాజకీయ అవసరాలకు అప్పట్లో బాబు దగ్గర అణిగిమణిగి ఉన్నా కానీ తెలంగాణ మలిదశ ఉద్యమం, అలాగే కరెంటు ఛార్జీల పెంపుతో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ చేశాడనే కోపంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యూహకర్తగా టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. బషీరాబాద్ కాల్పుల తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయం తలకిందులేదని చెప్పాలి. దీనికి పరోక్షంగా కేసీఆర్ కారకుడే అని అంటూ ఉంటారు. అయితే అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబును అనుసరించలేకపోయాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును తిడుతూనే ఉంటాడు కేసీఆర్. బాబు మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, కానీ రాజకీయాలకు సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒకటి సెటైర్స్ వెయ్యాలి కాబట్టి కేసీఆర్ని టార్గెట్ చేసేవాడు, కానీ కేసీఆర్ లాగా పచ్చి బూతులు మాత్రం తిట్టేవాడు కాదు. తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్లు ముఖ్యమంత్రులుగా అయ్యారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయింది. కేసీఆర్ నోటి దోలతోటి అప్పట్లో కాంగ్రెస్ను, అటు భారతీయ జనతా పార్టీని, ఇటు చంద్రబాబు నాయుడును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఒక మాట అంటే ప్రజల్లో అనేకమైన సపోర్ట్ వచ్చేది. సో వాళ్ళని ఇంకొంచెం ఉత్సాహపరచడానికి కేసీఆర్ వాళ్ళని తిట్టేవాళ్ళు అని ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉంటారు. దాంతో బీజేపీ సపోర్ట్ కేసీఆర్కు దక్కలేదనే చెప్పాలి. ఆ టైంలో అక్కడ చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ చూసి ఒక రకంగా కేసీఆర్కు భయపడ్డాడనే చెప్పాలి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి పొత్తు కోల్పోవడం, ఒంటరిగా పోటీ చేయడం, కేసీఆర్ సలహాతోటి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచార వ్యూహంలో చంద్రబాబు నాయుడు చిక్కుకొని చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఆ తరువాత జగన్ కేసీఆర్ వీళ్ళిద్దరి యొక్క మైత్రి కొనసాగటం, జగన్ కేసీఆర్ మాయాజాలలో పడిపోవటం, కరోనా కారణాలు, అనేక కారణాల వల్ల సేమ్ కేసీఆర్ బాబుని టార్గెట్ చేసినట్లుగా జగన్ టార్గెట్ చేయడంతో బాబు మళ్ళీ తన అనుభవాన్ని అంతా రంగరించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇక్కడ కేసీఆర్ తన నోటికి పని చెప్పి కనీసం శాసనసభ్యులకు, మంత్రులకు, కార్యకర్తలను కూడా కలవకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకున్నా అపాయింట్మెంట్లు మిస్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి, బాబు స్థితి చూస్తే ఎవరు రాజకీయ అవపోసన పట్టారో, ఎవరు జనం నాడి తెలుసుకొని ముందుకు సాగుతున్నారో, ఎవరు ప్రతికూల రాజకీయ స్థితి నుంచి ఓర్చుకొని బయటకు వచ్చి నిలబడి విజేతగా నిలిచారో, ఎవరు జనంపై అలిగి ఫామ్ హౌస్లో పడుకున్నారో జనాలకు తెలిసిపోయింది. ఓడగొట్టగానే జనాలకు దూరమయ్యాడు కేసీఆర్. ఓడగొట్టిన, జైలు పాలైన జనాన్ని వేయలేదు చంద్రబాబు నాయుడు. అటు తన కుమారుణ్ణి ప్రమోట్ చేసుకుంటూ ప్రజల నుంచే లోకేష్ను గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చి లోకేషే అన్నీ చూసుకునేలా తీర్చిదిద్దుతారు. కానీ కేసీఆర్ మాత్రం తన కుటుంబ గొడవలతోటి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ వచ్చారు. అక్కడ జగన్ అసెంబ్లీకి రాడు, ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రాడు. సో ఈ పరిణామాలు అన్నీ కూడా జనాలు పరిశీలిస్తూనే ఉన్నారు. ఏదైనా ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ కేసీఆర్ తన నోటికి పని చెబుతాడేమో చూడాలి.